కోళ్లపూడి అనే గ్రామానికి పక్కనే గోయకోట అనే గ్రామం ఉంది. అది శపించబడిన గ్రామం. ఆత్మలు దయ్యాలు ఉన్నాయని ఆ ఊరిని వేలివేసి పెద్ద పెద్ద ద్వారబంధాలతో రక్షయంత్రాలతో వేద పురోహితుల సమక్షంలో లోపల నుండి ఒక్క పురుగు కూడా బయటికి రాకుండా కట్టడి చేశారు. అక్కడ నివసించే ప్రజలు ఆ ఊరి పొలిమేర దిక్కు కూడా చూసే ధైర్యం చెయ్యరు. ఏరా బుజ్జయ్యా, ఇంకా ఎన్ని రోజులరా మనం ఇలా భయపడుతూ బ్రతకడం? మన గ్రామాన్ని పిచాచులు ఆవహించాయి. స్వేచ్ఛగా మన గ్రామంలో రాత్రిపూట ఒంటరిగా తిరిగే పరిస్థితి లేకుండా పోయింది. బిక్కుబిక్కుమంటూ భయపడాల్సొస్తుంది. మన సూరిబాబు చనిపోయిన తర్వాత చేత్తో కాగడ పట్టుకుని తలలేని మొండంతో ఊరు మొత్తం తిరుగుతూ ఉంటాడు రాత్రిలో. గ్రామస్తులు ఆ విధంగా మాట్లాడుకుంటూ ఉంటారు. అంతలోని తలలేని ముండం వింత అరుపులతో గ్రామంలోంచి నడుచుకుంటూ పొలిమేరలో ఉన్న శ్మశానంలోకి వెళ్తుంది. అదే గ్రామంలో పాపయ్య అనే పేద రైతుంటాడు. అతనికి 2 ఎకరాల పొలం. ఆ పొలంలో ఏదో ఒక రకమైన పంట వేస్తూ కాలం గడుపుతూ ఉంటాడు. అతనికొక కూతురు. ఆమె పేరు తేజస్విని. ఒక్క మాటలో చెప్పాలంటే నిరుపమాన సౌందర్యరాశి. ఇంటి పని వంట పని చాలా చక్కగా చేస్తూ తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటుంది. కాని ఆమెకు కాస్త గర్వం ఎక్కువ. ఎందుకంటే తను అందంగా ఉంటుందని. ఒకరోజు భిక్షాటన కోసం ఒక సాధువు వాళ్ళింటికొచ్చి తేజస్విని చూసి ఇలా అంటాడు. చాలా ఆకలి వేస్తుంది. ఏదైనా తినడానికి తెచ్చి ఇవ్వండి. ఒక్క నిమిషం ఆగు తల్లి. నీ మొహంలో తేజస్సు ఉట్టిపడుతుంది. నువ్వు చాలా అదృష్టగల జాతకం నీది. నువ్వు ఈ ఇంటిలో ఉండాల్సిన దానివి కాదు. నీ ముఖంలో రాజ్యకళ ఉట్టిపడుతుంది. నువ్వు రాణివి కాబోతావు. రాజ్యాన్ని ఏలతావు. ఆ సాధు ఆ విధంగా చెప్పి అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. అప్పట్నుంచి తేజస్విరికి మహారాణి కావాలన్న కోరిక పట్టుకుంటుంది. ఎందరో యువకులు పెళ్లి చేసుకోమని తన వెంటపడుతున్నా లెక్క చెయ్యక, నేను మహారాణిని కాబోతున్నాను, మీరు మీకు తగినవారిని పెళ్లి చేసుకోండి, నా జోలికి రాకండి అని ఖచ్చితంగా చెప్పేసింది. ఆ యువకులకు కోపమొచ్చి ఇలా అంటారు. నువ్వు జమీందారు కుటుంబంలో గాని ధనవంతుడి కుటుంబంలో గాని రాజుల కుటుంబంలో గాని నువ్వు పుట్టలేదు. నువ్వొక సామాన్య పేద రైతు ఇంటిలో పుట్టావు. ఏదో కాస్త ఎర్రగా అందంగా ఉన్నావని అహంకారం. మేమంతా ఈ గ్రామంలో ధనవంతుల కుటుంబానికి చెందినవాళ్లం. నీలాగా పేద కుటుంబానికి చెందినవాళ్లం కాదు. మాలో ఏ ఒక్కరినైనా నువ్వు వివాహం చేసుకుంటే సుఖపడతావు. అది ఆలోచించకుండా నువ్వు రాణివవుతావు, రాజ్యాన్ని ఏలకాను అని పగటి కలలు కంటున్నావు. నీ అంద అహంకారమే నిన్ను నాశనం చేస్తుంది. నువ్వు మహారాణి అయితావో కాదో గాని మమ్మల్ని తిరస్కరించినందుకు చివరకు ఏ కోతిను పిల్లాడే అధోగతి పడుతుంది. చివరికి పేదరాలిగానే ఉండిపోతారు. ఆ యువకులు అలా చిరాకు పడ్డారు. అక్కడ్నుంచి బయలుదేరి వెళ్ళిపోయారు. అడవి అంత భయంకరమైన నిశ్శబ్దంతో వ్యాపించింది. ప్రతి చెట్టు ఆకునుంచి రక్తపు బొట్టు కిందపడి నేలని తాకకుండా గాలిలో మాయమవ్వసాగాయి. రక్తదాహంతో అలమటిస్తున్నట్లు ఓ దుష్టశక్తి అక్కడ మేలుకుంది. అంతలో ఓ దుష్టశక్తి అక్కడ మేలుకుంది. యవ్వన మదంతో ఆ దుష్టశక్తి ఒక అందమైన అందాల రాశి రూపాన్ని దాల్చింది.
ఇతని పేరు దండసేనుడు. మంత్రతంత్రాలు, క్షుద్రపూజలు చేసి ఆత్మను తన వశం చేసుకుని వాటి ద్వారా చుట్టుపక్కల ఉన్న గ్రామాలలో ఉన్న అందమైన అమ్మాయిలను తన వశం చేసుకుని తన కోరుకునే కోరికలు తీర్చుకునేవాడు. ఒక్క మాటలో చెప్పాలంటే చాలా నీచపు మంత్రగాడు. ఓం ఓం కీరరుద్రక్షుద్ర ఫట్ హోం హాడ్ హ్రం హ్రం యక్షిణి పాతాళ భూతాళ భూగర్భ శ్మశానం నుంచి లేచిరా హ్రం హ్రం కీరరుద్ర. వచ్చావా నాగిని? 400 ఏళ్ల నాటి రాక్షసుడు కోరిక తీర్చడానికి. నేను 18 ఏళ్ల నుంచి క్షుద్ర పూజలు చేస్తున్నాను. వాడి కోరికను తీర్చి వాడి శక్తులను నా వశం చేసుకోవడానికి. దానికి మీ సహాయం నాకు కావాలి. సంపూర్ణ చంద్రగ్రహణం సమయానికి ఓ కళంకం లేని కన్యపిల్లను ఇక్కడికి తీసుకురా. ఏమయ్యా సుబ్రహ్మణ్యం, ఈ పక్కకు రావడమే మానేశావు. 4 నెలల నుంచి నీకోసం ఎదురు చూస్తున్నాను. ఈ రోజుకి నువ్వు ఎదురు పడ్డావు. ఏమైనా కాశీకి వెళ్ళావా ఏంటి? సరే గాని మా అమ్మాయి తేజశ్రీకి ఒక మంచి సంబంధం చూసి పెట్టయ్యా. సరిగ్గా ఆ సంగతే మాట్లాడ్డానికి నీ ఇంటికి వస్తున్నాను. పక్క గ్రామంలో చంద్రయ్య అనే ఒక పెద్ద వ్యాపారస్తుడు. అతనికి ఒక కొడుకు, కూతురు. వాళ్ళ అబ్బాయి మీ కూతుర్ని ఎక్కడో చూశాడంట, ఇష్టపడ్డాడంట. పెళ్లి చేసుకుంటే మీ కూతురునే చేసుకుంటాను అంటున్నాడు. ఒక్క మాట, మీ అమ్మాయిని కనుక్కుంటే మాట మాట కలుపుకోవచ్చు. కానీ ఒక్క విషయం, వాళ్ళు మీ గ్రామానికి రారు. ఎందుకంటే మీ గ్రామంలో క్షుద్ర పూజలతో గ్రామాన్ని కట్టుడి చేసి ఉన్నారంట. వాళ్ళు భయపడిపోతున్నారు. మీరే మీ కూతుర్ని తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్లాల్సి వస్తుంది. అక్కడే పెళ్లిచూపులు జరుగుతాయి. తండ్రి తెచ్చిన పెళ్లి సంబంధం విన్న తర్వాత తేజశ్రీ ఇలా అంటుంది. చూడయ్యా, నువ్వు తండ్రివి కాబట్టి నాకు పెళ్లి చేసే బాధ్యత నీకు ఉంది. నేను కాదనటం లేదు. కాని వాళ్ల కులం వేరు, మన కులం వేరు. వాళ్ళు మనకన్నా పెద్ద కులస్తులు. అంతేకాకుండా వాళ్ళు బాగా ఉన్నవాళ్లు. మనకు ఉండేది ఈ చిన్న పూరిల్లు, 2 ఎకరాల పొలం మాత్రమే. వాళ్ళు నన్ను పైసా కట్టం లేకుండా పెళ్లి చేసుకున్నా కొన్ని రోజుల తర్వాత నన్ను చాలా ఇబ్బంది పెడతారు. కులం తక్కువదానని, డబ్బు లేనిదానిని అని ఇబ్బంది పెడతారు. ఆ బాధని నేను భరించలేను, నువ్వూ భరించలేవు. కాబట్టి ఈ సంబంధం నాకు వద్దు. అంతేకాక నా జాతకంలో నేను రాకుమారిని అవుతానని ఓ సాధు చెప్పాడు. ఇక నువ్వు నా గురించి ఎటువంటి దిగులు పడవద్దు. గురువుగారు, ఆ దుష్టమాంత్రికుడు మోహిని తన వశం చేసుకున్నాడు. ఇప్పుడా మోహిని ఒక అందమైన ఆడదాన్ని రూపాన్ని ధరించి గ్రామం వైపు వెళుతోంది. గురువుగారు, మనం ఆ గ్రామాన్ని, ఆ గ్రామంలో ఉన్న మనుషుల్ని ఎలాగైనా కాపాడాలి గురువుగారు. నా సబ్స్క్రైబర్ మిత్రులారా, ఈ వీడియో ఇంకా కొనసాగుతూనే ఉంటుంది. ఇది కేరళలో జరిగిన రియల్ స్టోరీ, యక్షిణి కథ. ఈ వీడియో నచ్చితే కమెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.